హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈరోజు నేను మీకు బ్లాక్ ఫారెస్ట్ కేక్ని చూపించబోతున్నాను. ఎలా చేస్తారో చాలా ఈజీ అండి. మనకి దీనికి కావాల్సిన పదార్థాలు: మిల్క్, వెనిగర్, వెనిలా ఎసెన్స్, బటర్, ఆల్ పర్పస్ ఫ్లోర్, కోకా పౌడర్, బేకింగ్ సోడా, విప్పింగ్ క్రీమ్, డార్క్ చాక్లెట్, చెర్రీస్, జెమ్స్. ముందుగా మనం ఒక కప్పు గోరువెచ్చని పాలు తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసేసి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఈ పాలని. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి 1/4 కప్పు కరిగిన వెన్నని తీసుకోండి. ఇప్పుడు ఈ వెన్నెలో మనం 3/4 కప్పు పంచదారని వేసుకోవాలి. దీంట్లోకి మనం ముందుగా పక్కకు పెట్టుకున్న పాలని వేసుకోవాలి. వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకోండి టేస్ట్ కోసం. వేసేసి ఇలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకొని దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనం చూడండి, మనకి ఇలాంటి టెక్స్చర్ రావాలి. చూడండి, చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక సీవ్ని పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు మైదా వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ కోకా పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ అంతే కొలతలతో వేసుకోండి, మెజర్మెంట్స్ మార్చకండి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ అన్నీ తప్పకుండా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. అలా అయితేనే మనకి మంచి కేక్ అనేది వస్తుంది, లేదంటే మనకి కేక్ అంత బాగా రాదు. కొద్దిగా సాల్ట్ వేసుకొని, చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇలా సీవ్ చేసుకోండి చూపించే విధంగా. సీవ్ కూడా అంత సన్నగా ఉండాలి మనకి. ఇప్పుడు నేను చూపించే విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ 1 డైరెక్షన్లో కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. మనకి ఉండలుగా ఉండొద్దు కేక్ బ్యాటర్ అనేది. సో ఈ విధంగా కలుపుకోండి. ఒకవేళ మీకు ఇలా కలుపుకోవడానికి రాకపోతే రౌండ్గా కలుపుకున్నా సరే, ఉండలు ఉండకుండా. ఇప్పుడు మీకు బ్యాటర్ గట్టిగా అనిపిస్తే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇలా స్మూత్ బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ పలుచగా ఉండొద్దు, గట్టిగా ఉండొద్దు. కొద్ది పాలు మాత్రమే వేసుకోండి ఫ్రెండ్స్. మధ్యలో కలుపుకుంటూ చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ అనేది, బ్యాటర్ కన్సిస్టెన్సీ, కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ. తర్వాత ఒక వెడల్పాటి బేకింగ్ ట్రే తీసుకోండి ఫ్రెండ్స్. దానికి ఇలా బటర్ పూసుకోండి మంచిగా బాటంలో. తర్వాత బటర్ పేపర్ కూడా మన ట్రే అంత సైజులో ఉండేటట్టు కట్ చేసి పెట్టుకొని దానికి కూడా బటర్ మొత్తం ఇలా పూసుకొని ఈ బటర్ పేపర్ అనేది ఇలా బాటంలో వేసుకోండి. ఇలా మంచిగా బటర్ అప్లై చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బ్యాటర్ని, కేక్ బ్యాటర్ని ఒకసారి ఇలా కలుపుకోండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకొని ఈ బ్యాటర్ని మళ్ళీ ఆ ట్రేలో వేయాలి. ఇలా వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని ఇలా ట్యాప్ చేసుకోండి. బబుల్స్ అనేవి ఉండకుండా ఇలా ట్యాప్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ని తీసుకొని దాన్ని ముందుగానే హీట్ చేసుకోండి 5 మినిట్స్. దీంట్లో మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకోండి, ఇలాంటిది సపోర్ట్ కోసం పెట్టేసుకొని మిడిల్లో వచ్చేలాగా మనం కేక్ బ్యాటర్ది ఇలా పెట్టుకోవాలి. ట్రేని పెట్టేసుకొని దాన్ని మూత పెట్టేసుకొని 30 to 40 మినిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దీనికి 1 కప్ షుగర్ తీసుకొని 3/4 కప్ వాటర్ వేసేసుకోండి. వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఇది ఓన్లీ మెల్ట్ అయ్యేంత వరకు పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కూల్ చేసేసుకోండి. ఇది డార్క్ చాక్లెట్ అండి, అమూల్ది. గార్నిషింగ్కి కావాలి మనకి. 150 రూపీస్కి ఇలా తెచ్చుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి గార్నిషింగ్ కోసం. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోండి.
కేక్ అనేది మనం బేకింగ్కి పెట్టుకున్నాం కదండి, 30 to 40 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా. మళ్ళీ మధ్యలో ఒక్కసారి కూడా తెరిచి చూడొద్దండి. 30 minutes వరకన్నా తెరిచి చూడొద్దు, ఎందుకంటే ఎయిర్ అనేది దాని లోపలికి వెళ్ళేసి సరిగ్గా బేక్ కాదు మనకి. ఇది విప్పింగ్ క్రీమ్ అండి, మనకి బయట దొరుకుతుంది, ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కూడా దొరుకుతుంది, మీరు కావాలంటే తెచ్చుకోవచ్చు. నేను బయట నుంచి తెచ్చుకున్నాను. 1 cup క్రీమ్ వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. చాలా టైం పడుతుందండి క్రీమ్ రావడానికి. మనకి ఇలా బాగా కలపాలి. మనకి బీటర్ కూడా ఉంటుంది కావాలంటే. నేను బీటర్ లేకుండా ఇలా హ్యాండ్తోనే క్రీమ్ వచ్చే వరకు ఇలా మనం బీట్ చేస్తూ ఉండాలి. చూడండి, మనకి ఇలా స్మూత్ క్రీమ్ అనేది రావాలి. మనకు 1 cup క్వాంటిటీ ఇంత అయిపోతుంది క్రీమ్. చూడండి, మనకు పర్ఫెక్ట్ క్రీమ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. 40 minutes తర్వాత నేను చెక్ చేసుకున్నాను. చూడండి, మనకి కేక్ అనేది బాగా బేక్ అయింది. ఇప్పుడు ఇది కూల్ అయ్యాక మనం సైడ్స్కి ఇలా నైఫ్తో ఒకసారి ఇలా రౌండ్గా నైఫ్తో ఇలా చేసుకోండి, ఈజీగా బయటికి రావడానికి. ఏమైనా స్టిక్ అయితే కూడా మనకి అంటుకోకుండా ఉంటుంది. సో ఇలా ఒక ప్లేట్ తీసేసుకొని ఇలా మనం డిమోల్డ్ చేసుకోండి దాన్ని. ఇప్పుడు పైన ఉన్న బటర్ పేపర్ అనేది తీసేసేయండి. ఫ్రెండ్స్, చూడండి, చాలా బాగా బేక్ అయిపోయింది మన కేక్. కంప్లీట్గా అది కూల్ అయ్యాక బయటికి తీసుకొని ఇలా కట్ చేసేసుకోండి. పైన లేయర్ అంతా ఇలా కట్ చేసుకోవాలి మనం. పైన లేయర్ కట్ చేసాక ఇలా వస్తుంది మనకి కేక్ అనేది. మీరు 2-3 లేయర్స్ కట్ చేసుకున్నా సరే. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను బాటమ్కి పెట్టుకోవడానికి ఒక కార్డ్ తీసేసుకొని దాన్ని అల్యూమినియం ఫాయిల్ తోటి ఇలా చేసుకున్నాను. దానిపైన మనం ఇలా క్రీమ్ అప్లై చేసుకోవాలి కొద్దిగా. మన కేక్కి సపోర్ట్ కోసం ఇలా క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. కేక్ అనేది మనకి జరగదు అలా క్రీమ్ పెట్టుకుంటే. సో ఇలా కేక్ పెట్టేసుకొని మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కొద్ది కొద్దిగా ఇలా మొత్తంగా వేసేసుకోవాలి. కేక్ మొత్తం వేసేసుకోవాలి సైడ్స్కి. ఇలా పైన ఇలా మొత్తం షుగర్ సిరప్ అనేది మొత్తం వేసుకోవాలి. ఇది ఎక్కువగా వేసుకుంటేనే మనకి కేక్ అనేది జ్యూసీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీనిపైన క్రీమ్ అప్లై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అప్లై చేసుకోండి మొత్తం. మీరు ఇలా సింగిల్ లేయర్ తీసుకున్నా సరే, 2-3 లేయర్స్ లాగా చేసుకున్నా సరే కేక్ని. నేను ఓన్లీ సింగిల్ లేయర్లోనే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను కేక్ని. సో ఇలా మనం రౌండ్గా అప్లై చేసుకోవాలి సైడ్స్కి కూడా. ఇప్పుడు క్రీమ్ అప్లై చేసుకున్నాక పైన ఫ్లవర్స్ అనేవి డెకరేట్ చేసుకోవడానికి నేను ఒక చిన్న కవర్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. నాజిల్ యూజ్ చేయకుండా, నాజిల్ లేదు. సో ఇలా ఆయిల్ కవర్ని తీసుకొని ఎడ్జ్ అనేది కట్ చేశాను. ఒక ఎడ్జ్ అనేది కట్ చేశాను. కట్ చేసి దాంట్లో క్రీమ్ వేసేసి ఇలా ఫ్లవర్స్ అనేవి వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకోవాలి మనం. కొద్దిగా గ్యాప్ ఇస్తూ వేసుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం చాక్లెట్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇలా చుట్టూ వేసుకోవాలి. దీనిపైన చెరీస్తో గార్నిషింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా చూడండి, చాలా బాగా అనిపిస్తుంది మనకి చూడడానికి. జెమ్స్తో కూడా గార్నిష్ చేసుకున్నాను. ఇప్పుడు మిడిల్లో కొద్దిగా చాక్లెట్తో అలా డెకరేట్ చేశాను.
సో ఇది ప్రిపేర్ చేశాక మనం దీన్ని ఒక 2 to 3 అవర్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ఫ్రెండ్స్. అలాగైతే మన కేక్ రెడీ అయిపోయినట్టే. న్యూ ఇయర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, సో ఈ కేక్ మీకోసమే. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ట్రై చేస్తే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. మన బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా వచ్చింది మనకి రెసిపీ. మెజర్మెంట్స్ మాత్రం అలాగే తీసుకోండి ఫ్రెండ్స్, అలాగైతే మనకి పర్ఫెక్ట్గా కేక్ వస్తుంది, మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, 2 అవర్స్ తర్వాత నేను ఇలా కట్ చేశాను. మనకి చాలా చాలా బాగా వచ్చింది కేక్ అనేది. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. నేను మీ లహరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.